ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సెప్టెంబర్ నెలకు సంస్థ బట్టి శ్రీవారిక మొదటి గడప దర్శన టికెట్లు అంటే వీటిలో మనం శ్రీవారిక ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటామండి. ఇందులో శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుంటుంది. ఇందులో ప్రధానంగా 4 రకాల సేవలు అయితే శ్రీవారి భక్తులకి అందుబాటులో ఉంటాయండి. ఇందులో సుప్రభాత సేవ, తోమాల సేవ, అష్టదళ పాదపద్మారాధన, అర్చన. వీటి కోసం శ్రీవారి భక్తులు అందరూ కూడా ముందుగా టీటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో tt.dev.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. ఇలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి శ్రీవారి భక్తులకి రేపు జూన్ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి జూన్ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈ లక్కీ డిప్కి సంబంధించిన బట్టి రిజల్ట్ అన్నది మనకి జూన్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుందండి. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అమౌంట్ కట్టడానికి జూన్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 నుండి మనకి జూన్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు ఎవరైతే మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టారో వీళ్ళు మాత్రమే ఈ శ్రీవారిక ఆతిథ్యంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 120 రూపాయలు, తోమల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 220 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధన టికెట్ కాస్ట్ వచ్చేసి 1250 రూపాయలు, అర్చన సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 220 రూపాయలు చొప్పున ఉంటుందండి ఈచ్ పర్సన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారికి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి అవకాశాన్ని మీరు అందరూ పొందండి. ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి విషయం ఏ విధంగా తెలుస్తుంది అనేటువంటి విషయానికి వస్తే లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి SMS అయితే రావడం జరుగుతుందండి. కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల SMS కనుక రాకపోతే మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో టీటీకి సంబంధించిన వెబ్సైట్లోకి లాగిన్ అవి హిస్టరీ ఉంటుందండి. హిస్టరీలో శ్రీవారికి ఆదిత్యవ లక్కీ డిప్ అని ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ చెక్ చేసుకుని మీరు ఈ శ్రీవారికి ఆతిథ్యంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. సెప్టెంబర్ నెలకు సంస్థ బట్టి శ్రీవారికి ఆతిథ్యవ టికెట్లో భాగంగా ఈ నెల మనకి జూన్ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీకి సంస్థ బట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో ttdev.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి శ్రీవారిక ఈ 4 రకాల ఆతిథ్యాలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి ప్రధానంగా శ్రీవారిక కళ్యాణం టికెట్, దీన్ని కళ్యాణోత్సవానికి పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఉంజలి సేవ, అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ, అదేవిధంగా ఆదిత్య బ్రహ్మోత్సవం టికెట్లు, ఈ 4 రకాల శ్రీవారికి ఆతిథ్యాలు అయితే మీరు ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. వీటిలో మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా తీస్తూ ఉంటాం. ఈ ఆదిత్యవ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు శుభ్రం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో జయ విజయల దగ్గర నుండి మీరు కూడా జయ విజయల దగ్గర నుండి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కళ్యాణం టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనాలండి. టికెట్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరికి కలిపి. ముంజలి సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు, ఆదిత్య బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో ఈ ఆదిత్యవ టికెట్లు బుక్ చేసుకోండి. తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్నటువంటి ఈ ఆదిత్యవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి మమ్మల్ని అందరూ పంపించడం జరుగుతుంటుంది. కాబట్టి మరొకసారి డేట్ చెప్తున్నానండి. సెప్టెంబర్ నెలకు సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు 21వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి టీటీకి సంబంధించిన వెబ్సైట్కి లాగిన్ అవి ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.